అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి ప్రతిరోజు కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. 2026 ఫిబ్రవరి 3వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. మొదటి అంశం వచ్చి క్రఫార్డో ప్రైజు, సెకండ్ వన్ వచ్చి హెచ్సిఏ అధ్యక్షుడిగా అమర్నాథ్, థర్డ్ వన్ వచ్చి 6న క్వాంటమ్ వ్యాలీకి భూమి పూజ గురించి, ఫోర్త్ వన్ వచ్చి తలైలామాకు గ్రామీ అవార్డు. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్తకు క్రాఫోర్డ్ ప్రైజ్. దీని గురించి అయితే చూద్దాం. భూ విజ్ఞాన శాస్త్రంలో నోబెల్గా భావించేటువంటి క్రాఫోర్డ్ ప్రైజ్ అనేది భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్ రామ్నాథ్కి అయితే ప్రకటించడం జరిగింది. ఈ అవార్డును ఇస్తున్నది ఎవరంటే రాయల్ స్వీడ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు అయితే ఈ అవార్డు గురించి అయితే ప్రకటించారు. ఇతను ఏంటంటే భూ వాతావరణంపై క్లోరోఫోరో కార్బన్ ప్రభావాన్ని అయితే కనుగొన్నటువంటి తొలి శాస్త్రవేత్త. రామనాథను నాసాకు పనిచేస్తున్న సమయంలో కార్బన్ డైఆక్సైడ్ కంటే ఫ్రిడ్జ్లు, ఏరోసోల్స్లో ఉపయోగించే సిఎఫ్సిలే 10,000 రెట్లు ఎక్కువగా భూ వాతావరణంలో ఉష్ణాన్ని అయితే పట్టి ఉంచుతున్నాయనేసి ఇతనైతే కనుక్కోవడం జరిగింది. దీంతో ఈయన ఏం చెప్పారంటే గ్లోబల్ వార్మింగ్కు కార్బన్ డైఆక్సైడే ప్రధాన కారణం అనేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ఇటీవలి భూ విజ్ఞాన శాస్త్రంలో నోబెల్గా భావించే క్రాఫోర్డ్ ప్రైజు భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త అయితే అందుకున్నారు. అతని పేరు అడగచ్చు. ఎవరు? వీరభద్రన్ రామ్నాథన్. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి హెచ్సిఏ అధ్యక్షుడిగా అమర్నాథ్. దీని గురించి అయితే చూద్దాం. హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ సంఘం. దీనిలో సంచలన పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి. ఏంటంటే హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జస్టిస్ జగన్మోహన్ రావు ఇతను నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణ నేపథ్యంలో అంబుడ్స్మెన్ జస్టిస్ సురేష్ కుమార్ ఖైతాన్ అతనైతే ఇతనిపైన వేటు వేశారు. ఆ విచారణను తేలిన తర్వాత ఇతన్ని అయితే సస్పెండ్ కూడా ఒకసారి చేయడం జరిగింది. అయితే గతంలో 2023 ఎన్నికల్లో ఇతను 63 ఓట్లతో అయితే గెలిచారు. ఇతని తర్వాత అమర్నాథ్ అని అతనైతే 62 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. సో ఇతన్ని తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు హెచ్సిఏ అధ్యక్షుడిగా అమర్నాథన్ అయిన అతన్ని అయితే నియమించడం జరిగింది. ఇది డైరెక్ట్గా పెట్టి ఎలాగడగొచ్చు అంటే హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారని అడగచ్చు. అదే హెచ్సిఏ అధ్యక్షుడిగా అమర్నాథన్. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చి క్వాంటమ్ వ్యాలీ. దీని గురించి చూద్దాం. అమరావతిలో ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం అనేది చేపట్టనుంది. ఈ నిర్మాణానికి ఈ నెల 6న భూమి పూజ అనేది జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హాజరవుతున్నారు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే గణతంత్ర దినోత్సవాలు అనేవి రాయపూడి సమీపంలో జరిగాయి. ఆ ప్రాంతంలో అయితే ఈ నెల 5న మన నీరు మన భవిష్యత్తు తాగునీటి సంఘాల పాత్ర అంశాలపైన అయితే సదస్సు అనేది జరుగుతుంది. ఈ సదస్సుకు కూడా ముఖ్య అతిథిగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హాజరవుతున్నారు. సాగునీటి సంఘ అధ్యక్షులు సభ్యులతో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంశం వచ్చి తలైలామాకు గ్రామీ అవార్డు. దీని గురించి అయితే చూద్దాం. ప్రముఖ బౌద్ధ గురువు తలైలామాకు గ్రామీ అవార్డు అనేది దక్కింది. మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద తలైలామా పేరుతో ఈయన చేసినటువంటి ప్రసంగ ఆల్బమ్కి అయితే ఈ గౌరవం అనేది దక్కింది. 90 ఏళ్ళు టిబెట్ ఆధ్యాత్మిక గురువైన తలైలామాకు గోల్డెన్ గ్రామ్ఫోన్ దక్కడం అనేది ఇదే తొలిసారి. ఈ అవార్డును తలైలామా తరఫున గాయకుడైనటువంటి రఫూస్ వెయిన్ రైట్ అని అతనైతే ఈ అవార్డును అయితే స్వీకరించారు. తలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని చైనా అనేది వ్యతిరేకించింది. చైనా విదేశాంగ మంత్రి ఇతను తలైలామా మతం పేరుతో విభజన కార్యకలాపాలు అనేవి చేపడుతున్నారనేసి అయితే ఈయనకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని అయితే చైనా అనేది వ్యతిరేకించింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, 2026 ఫిబ్రవరి 3వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్స్ అయితే వాళ్ళకైతే ఈ క్లాసెస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతగానో ఈ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.